మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో భారతదేశంలో విశాఖపట్నంలో కరాచీ బేకరీ అనే పేర్లతో వ్యాపారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన దేశ పౌరసత్వం తీసుకుంటూ మన దేశంలో బతుకుతూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పేర్లతో వ్యాపారాలు చేయడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈరోజు జన జాగరణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ జన జాగరణ సమితికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాసు గారు, ఈ రోజు ఈ నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశం సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు 15 సార్లు పైగా ప్రతిరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని, ఏదైతే కాల్పుల ఒప్పందం ఉందో అది విరమిస్తూనే ఉన్నారు, ప్రతిసారి ఉల్లంఘిస్తూనే ఉన్నారు. భారతదేశంపై మిసైల్స్ ప్రయోగం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి కరాచీ బేకరీలు భారతదేశంలో ఉండడం ఎంతవరకు కరెక్టు? మన వాళ్ళని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రికి, అదేవిధంగా భారత సైన్యానికి దేశభక్తి నిరూపించే సందర్భం. ఇట్లాంటప్పుడు భారతదేశంలో కరాచీ బేకరీలతో మనం ఊరేగడం సబబు కాదు. ఆ పేర్లను యాజమాన్యం వెంటనే తొలగించాలనే ఉద్దేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఇదే భారత్ బేకరీ అనో లేకపోతే హిందుస్థాన్ బేకరీ అనో పాకిస్తాన్ కనుక చేసుకుంటే వ్యాపారం కొనసాగనిచ్చేవారా, వారిని బతకనిచ్చేవారా? ఈ పాటికి ఆ కుటుంబం లేకోకుండా బాంబు పెట్టి లేపేసేవారు. దగ్గర కూడా వెళ్ళరు, బాంబు వేసి లేపేసేవారు ఆ ఫ్యామిలీనంటిని. మన భారతదేశం ఏంటంటే శాంతి కాముకులు. ఇక్కడ ఎటువంటి వైలెన్స్ ఉండదు. హిందూ ముస్లిం బాయి అనే బతికే దేశం. ఇప్పటి వరకు వీళ్ళు ఈ కరాచీ బేకరీ ఇక్కడ భారతదేశంలోకి వచ్చి సుమారు 50 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ప్రశాంతంగా ఉందంటే కారణం భారతీయుల యొక్క శాంతి కాముకులు కాబట్టి. ఈ సందర్భంగా ఈ కరాచీ బేకరీ యాజమాన్యం కూడా దేశభక్తిని నిరూపించుకోవడానికి ఈ కరాచీ బేకరీని తొలగించి దేశభక్తి నిరూపించుకోవాలని జనజాగరణ సమితి కోరుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, నిజంగా ఈ బేకరీలో తయారు చేసే ప్రతిదీ కూడా విశాఖపట్నంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. విశాఖపట్నంలో వీళ్ళు కూడా విశాఖవాసులు. కానీ ఇటువంటి విశాఖవాసులు మన భారతీయులై ఉండి భారతదేశ పౌరసత్వం ఉండి భారతదేశంలో జీవిస్తూ పాకిస్తాన్ సంబంధించిన కరాచీ పేరు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సిగ్గుచేటు అండి, నిజంగా సిగ్గుచేటు. మన విశాఖపట్నానికి చెందినటువంటి చంద్రమౌళి గారిని అత్యంత కిరాతకంగా చంపేశారు. అయినా కూడా ఈ కరాచీ బేకరీల యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ సిగ్గుచరం రావడం లేదు. అందుకే హెచ్చరించడం కోసం ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఈ కరాచీ బేకరీల యాజమాన్యం ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వీరిపైన దేశద్రోహం కేసులు పెట్టాలని జనజాగరణ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సో ఇదే మనం చూసుకున్నట్లయితే మన సిరిపురం సర్కిల్లో కరాచీ వాలా అంటూ కూడా ఒకటి ఉంది. అది ఈ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైతే ఉందో ఆ కరాచీ వాలా పేర్లకి స్టిక్కర్లు అంటించిన సందర్భం కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ కరాచీ బేకరీ వాళ్ళు ఎందుకు ఇలా ఆ నిర్ణయం తీసుకోవట్లేదు? వీళ్ళు ఏంటంటే పోలీసు ప్రొటెస్ట్ పెట్టించి కరాచీ బేకరీ యాజమాన్యం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్నాయి. వీళ్ళ పొగురు ఏంటంటే పోలీసులను అడ్డం పెట్టుకొని మేము నడుపుకోవచ్చులే పాకిస్తాన్ వాళ్ళని పెడతారు, రేపు పాకిస్తాన్ బేకరీ అని పెడతారు. ఎవరు ఒప్పుకుంటారు? వీళ్ళకి సిగ్గుచరం ఉండాలంటే పోలీసులను అడ్డం పెట్టుకుంటే మేమేమన్నా ఆగిపోతామా? ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. పోలీసులు గంట అరగంట ఉంటారు. పోలీసులను కళ్ళు కప్పి బేకరీని ఎలా తగలబెట్టాలో ఎలా మూయించాలో కూడా మాకు బాగా తెలుసు. ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆపేస్తే మేము ఆగిపోం. మేము హిందూ జాతీయవాద భక్తులం. మా పైన అనేక కేసులు ఉన్నాయి. మా ధర్మం, మా దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ కరాచీ బేకరీ తొలగించేంత వరకు మేము ఉద్యమం చేస్తాం. సో అయితే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఉన్నారు. సార్ వంశీ గారు చెప్పండి, అసలు మన భారతదేశంలో ఉంటూ భారతదేశ పౌరసత్వం తీసుకుంటూ భారతదేశంలో బతుకుతూ ఈ రోజు ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పేర్లతో వ్యాపారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది దేశద్రోహ చర్య కింద మనం చూడాలండి. ఎందుకంటే అతను చెప్తున్నాడు పాకిస్తాన్ అనేది ఆయన పుట్టిన ఊరు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం, వలసలు వచ్చి అక్కడ పేరు నాకు గుర్తుండాలి కాబట్టి కరాచీ బేకరీ అని పేరు పెట్టుకున్నాను అని చెప్పడం అత్యంత అవమానకరం. ఈ రోజు చెప్తున్నాను, భారతదేశాన్ని పరువు తీసేటట్టు చాలా రకాలుగా దేశద్రోహ చర్యలు చాలా మంది చెప్పాను. మొన్న అక్కడ ర్యాలీ చేసినప్పుడు చెప్పాను, ఇంటిలో దొంగలు ఉన్నారని. ఇలాంటి చర్యలు చేస్తే వాళ్ళు ఇంటి దొంగలుగా
చూడాలని, అదేవిధంగా కరాచీ పేరు కాకుండా భారతదేశంలో ఎటువంటి పాకిస్తాన్ యొక్క మూలాలున్న పేర్లున్న ఏ భారతీయుడు గాని ఏ దేశభక్తుడు గాని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఒకవేళ అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దేశద్రోహ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కరాచీ బేకరీకి ఓనర్ గారికి 10 రోజులు టైం ఇస్తాను. 10 రోజుల్లో వాళ్ళ దేశభక్తిని రుజువు చేసుకోకపోతే కరాచీ బేకరీ మొట్టమొదటిగా విశాఖపట్నం నుండే కరాచీ బేకరీ యొక్క బోర్డును పెట్రోల్ వేసి తగలబెట్టేస్తామని ఇక్కడ ఉన్న యువకులతో పాటు నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది భారతదేశ గౌరవం, భారతదేశం ఒక ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఉండాలి. ఈరోజు రకరకాల దేశాలు విదేశాలు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఐ డిస్ట్రాయ్ పాకిస్తాన్ ఇఫ్ యూ ట్రస్ట్ ఇండియా అని డైరెక్ట్ గా చెప్పాడు. అంటే ఎంత మద్దతు మన దేశానికి పలకిస్తుందో మీరు ఆలోచించాలి. అలాంటి దేశంలో ఉండి దేశం డబ్బులతో, దేశ ప్రజల డబ్బులతో వ్యాపారాలు నిర్మించుకొని దేశ ప్రజల డబ్బులతో వాళ్ళ విస్తరించుకొని ఈ రోజు కరాచీ బేకరీ అనే పేరు పెట్టుకోవడం మాకు చాలా అవమానకరం. ఇమీడియట్ గా వాళ్ళని రిమూవ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఒక జాతీయ నాయకులుగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నంలో కాకుండా దేశం నలుమూలలో కూడా ఏదైతే ఉందో కరాచీ బేకరీస్ అన్ని కూడా ఉన్నాయి. సో అయితే ఇంకో దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కరాచీ బేకరీ ఇవి ఫుడ్ తయారు చేసిందంతా మన విశాఖపట్నం, అంటే ఏదైతే బేకరీ ఉందో ఆ ప్రిన్సెస్ లోనే ఫుడ్ అంతా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ తయారు చేసిన ఫుడ్ కి అక్కడ కరాచీ పేరు పెట్టి అమ్ముకోవడం ఎట్లా చూస్తారు? సో దీని పేరు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతుంది? చెప్తాను కదండి, ఇప్పుడు ఇంట్లో దొంగలు ఇంట్లోనే పుడతారు. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలోనే తయారు చేసుకుంటూ మన పనులే పని చేసుకుంటూ మన విశాఖపట్నం వాసులే ఇక్కడ లోకల్లో బ్రెడ్ కానీ ఇక్కడ బిస్కెట్లు కానీ తయారు చేసి ఇక్కడే తయారు చేసి కరాచీ బేకరీ అని పేరు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఇది దేశద్రోహం కింద మనం చూడాలి. ముఖ్యంగా కరాచీ బేకరీ అనేది ఒక ఫ్రాంచైజ్ రూపంలో ఆయన విస్తరించుకుంటున్నాడు. ఈ కరాచీ బేకరీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో అతను పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి. దేశ విభజన తర్వాత ఆయన ఇండియా వచ్చి ఇక్కడ వ్యాపారాన్ని పెంచుకున్నాడు. ఇది దాదాపు 5-6 దశాబ్దాలుగా ఉన్నది. 5వ దశాబ్దం మనం ఊరుకున్నాం, ఏం పర్వాలేదు. కానీ ఈ రోజు భారతదేశానికి భారత్ కి మధ్య జరుగుతున్న యుద్ధానికి మనం ఏం గౌరవిస్తున్నాం, మన భారతదేశానికి ఏం గౌరవిస్తున్నాం అనేది అతను ఆత్మ పరిశీలించుకొని ఇమీడియట్ గా కరాచీ అనే పేరుని తొలగించి భారతదేశంలో ఆయన ఎక్కడ నచ్చితే ఏ జిల్లా నచ్చితే ఆ జిల్లా పేరుని ఆయన పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఆయనకి వ్యతిరేకం కాదు, కరాచీకి వ్యతిరేకం, బేకరీకి వ్యతిరేకం కాదు, ఆయనకి వ్యతిరేకం కాదు. మా పార్టీ స్లోగన్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఈ 3 పదాలతో మేమందరం తయారయ్యాం. ఇదే విషయాన్ని మా జాతీయ అధ్యక్షుడు వారికి కూడా నేను చెప్తాను. కరాచీ బేకరీకి వ్యతిరేకం కాదు, కరాచీ నామానికి వ్యతిరేకం. మేము కరాచీ నామాన్ని అర్జెంట్ గా మార్చి దేశంలో ఆయన నచ్చిన పేరుని పెట్టుకోవాల్సింది, ఆయన ఇంటి పేరుని పెట్టుకోవచ్చు. అందువల్ల కరాచీ బేకరీ 10 రోజుల తర్వాత కనిపించింది అనుకోండి, ఇక్కడున్న యువకులు విశాఖపట్నం నుంచే మొదలు పెడతారు. కరాచీ బేకరీ బోర్డుని పెట్రోల్ వేసి తగలబడ్డానికి ఏమాత్రం ఆలోచించాం. ఏదైతే ఉందో ఆ బోర్డును కనుక తొలగించకపోతే 10 రోజుల్లో విశాఖపట్నం నుంచే మొదలు పెడతాం. ఏదైతే ఆ కరాచీ బోర్డు ఉందో ఆ కరాచీ బోర్డుని పెట్రోల్ పోసి తగల పెడతాం. దేశవ్యాప్తంగా కూడా ఏవైతే పేర్లు ఉన్నాయో పాకిస్తాన్కి సంబంధించిన మూలాలు ఎక్కడైతే ఉన్నాయో 100% 100% నాశనం చేస్తాం. ఇందులో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజంగా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి ఇటువంటి పేర్లతో వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. ఏదైతే ఉందో వీరు ఎవరైతే ఉన్నారో షాప్ ఓనర్ స్వచ్ఛందంగా మీరు పేరు కనుక తొలగించినట్లయితే దేశీయతనే చాటుతారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.